హలో గాయ్స్, కళలు కట్టిన రేఖలు అని నేను ఇంతకుముందు పార్ట్ 1 స్టోరీ అని పెట్టాను కదా, అదే కంటిన్యూషన్ అనమాట. ఆ పార్ట్ 1లో ఉన్న స్టోరీని కూడా కలిపి టోటల్ స్టోరీని కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి క్రియేట్ చేసి పెట్టాను. ఒకసారి అది విజిట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడతాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కళలు కట్టిన రేఖలు, ఆర్కిటెక్చర్ వర్కర్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆర్కిటెక్చర్ వర్కర్ అంటే తాపీ పని వాళ్ళు, మరియు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే భవనాలు ఎలా సంరక్షణ చేయాలి అని నేర్చుకునే విద్యార్థి. అనగనగా ఒకరోజు ప్రసాదరావు గారు అనే ఆయన ఉన్నారు. ఆయన ఒక మంచి స్థలం చూసి భవనం నిర్మించుకోవాలని అనుకున్నాడు. కానీ ఆయనకు భవనం నిర్మించే వాళ్ళు ఎవరు తెలియదు, ఎలా కట్టుకోవాలో తెలియదు. అనుకోకుండా ఒకరోజు ప్రసాదరావు వాళ్ళ చుట్టాల ఇంటికి పనిపడి వెళ్ళారు. అక్కడ ఆయన స్నేహితుడు కనిపించారు. ఆయన ఇలా అన్నాడు, రమేష్, నేను భవనం నిర్మించుకోవాలనుకుంటున్నాను. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పవా? స్థలం తీసుకున్న మంచిగా కట్టేవాళ్ళు చూడు. రమేష్ ఇలా అన్నాడు, ప్రసాద్, నాకు తెలిసిన ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ ఉన్నారు. ఆయన మా ఇల్లు కట్టారు అని చెప్పారు. ఈలోపు ప్రసాద్ రావు గారు వాళ్ళ బంధువుల అన్నయ్య వచ్చి ఇలా అన్నారు, ఏవండి, సివిల్ ఇంజనీర్ వాళ్ళకన్నా గొప్పగా అన్నీ తెలిసిన ఒక ఆయన ఉన్నారు. మా గృహం ఆయనే నిర్మించారు. చాలా బాగా కట్టారు. వాస్తు అన్నీ బాగున్నాయి. మేము ఇంతకు ముందు కన్నా బాగా ఉన్నాము. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నింటికీ ఏ లోటు లేవు. మాకు ఆయన కట్టినాక ఆ మేస్త్రి గారు బాగా కడతారు. ఆయనతో కట్టించుకోండి. ఆయన వివరాలు మురళీ మేస్త్రి గారు అని చెప్పారు. ప్రసాదరావు గారికి సాయి గారు ఆయన గృహం ఫోటో చూపించారు. ప్రసాదరావు గారు చూసి చాలా బాగుంది అని అన్నారు. ఆ మేస్త్రి వివరాలు తీసుకొని మాట్లాడి భవనం నిర్మించే ముహూర్తం నిర్మించుకున్నారు. రమేష్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు. ప్రసాదరావు గారు 2 అంతస్తు వరకు భవనం నిర్మించుకోవాలి అనుకుంటున్నా అని మేస్త్రి గారితో చెప్పారు. మేస్త్రి గారు తనకి ఇచ్చిన భవనం 3 నెలలకు మొదటి అంతస్తు వరకు పూర్తి చేశారు. ప్రసాదరావు గారి స్నేహితుడు రమేష్ ఆయన తన కట్టిన ఇంజనీర్ని తీసుకొచ్చి ప్రసాదరావు గారి భవనం చూపించారు. ఇంజనీర్ అయిన మేస్త్రి గారిని వాళ్ళ పని వాళ్ళను పని వ్యక్తంగా తప్పులు చూపించారు. కానీ ఒకరోజు ప్రసాదరావు గారి స్నేహితుడు మేస్త్రి గారు చెప్పినది కాకుండా ఇంజనీర్ని తీసుకొచ్చి ఆయన్ని చెప్పమన్నారు. ఆయన ఇలా అని చెప్పారు. ఇంజనీర్ గారు ఏమన్నారు అంటే, సిమెంట్ ఎలా వాడాలి, ఐరన్ రాడ్స్ ఎలా వాడాలి, ఇసుక, ఇటుక, వాటర్ లెవెల్ ఎంత మేనేజ్ చేయాలి, ఇల్లు ఎంత హైట్ పెట్టాలి, కబోర్డ్స్ ఎలా కట్టాలి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎలా పెట్టాలి, ఎక్కడ కట్టాలి, కలర్స్, ఎలివేషన్ ఎలా చేయాలి అని చెప్పారు. ఈయన చెప్పిన విధంగా మేస్త్రి గారు పని ఒప్పుకున్నప్పుడే చెప్పారు అని చెప్పారు ప్రసాదరావు గారు. మేస్త్రి గారు భవనం మొత్తం పూర్తి చేసి చూపించారు. ఎలాంటి ఇంజనీర్ సహాయం లేకుండా అన్ని క్రమబద్ధంగా చేసి చూపించారు. నా ఉద్దేశ్యం ఏమనగా, పూర్వకాలం భవనాలు నిర్మించుకునేటప్పుడు ఎలాంటి సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్ మరియు సిద్ధాంతులు ఎలాంటి వారు లేరు. ఎలాంటి భవనాలు అయినా ఒక తాపీ మేస్త్రి వాళ్ళు, పని వాళ్ళు అంటే తాపీ పని చేసేవాళ్ళే మొత్తం పూర్తి చేసేవారు. ఇప్పుడంటే కాలం మారుతుండగా సివిల్ ఇంజనీర్, సిద్ధాంతులు అనేక మంది భవన నిర్మాణం గురించి నేర్చుకొని ప్రతి ఒక్కరూ కట్టేస్తున్నారు. మరియు పూర్వం ఎలాంటి పని అయినా ఒక తాపీ పని వాళ్ళే కదా నిర్మించేది, చేసేది.
అందుకే తాపీ పని వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. మొత్తానికి ప్రసాదరావు గారి కళ సహకారం చేసుకున్నారు. మేస్త్రి గారితో మంచి ఇల్లు కట్టించుకున్నాడు. ముఖ్య సారాంశం అంటే మోరల్, జ్ఞానాన్ని సంపాదించడంలో జ్ఞానం అంటే వివేకం మరియు నైతిక బాధ్యత లేకపోతే అది ఊహించని హానికరమైన పరిణామాలను దారితీస్తుంది. ది పర్స్యూట్ ఆఫ్ ప్రోగ్రెస్ వితౌట్ విజ్డమ్, foresight and ethical responsibility leads to unintended and harmful consequences. దీన్ని బట్టి మంచి మేస్త్రితో ఇల్లు కట్టించుకోవాలి, మంచి టీచర్తో పాఠాలు చెప్పించుకోవాలి, బాగా చదివి ప్రయోజకుడు అవ్వాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.